పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు నార్త్ నుంచి సౌత్ దాకా అందరూ సంక్రాంతి పండుగకు ముందు నుంచే పతంగులు ఎగరేయడం స్టార్ట్ చేస్తారు. కైట్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎవరికైతే ఇష్టమో ఈ పతంగులు ఎగరేయడం అందరూ చాలా ఇష్టంగా సంతోషంగా ఈ పండుగ సీజన్ మొదలైతే చాలు ఎగరేస్తుంటారు. కానీ అదే సమయంలో ఒక నష్టం కూడా జరుగుతుంది, అదే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. చాలా ప్రాణాలు గతంలో కైట్స్ టైం ఇది పతంగుల సమయం వచ్చింది, సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు అందరికీ గుర్తొచ్చేది చైనా మాంజా వల్ల బైకులు నడిపే వాళ్ళకి గొంతులు కట్టయి ప్రాణాలు కోల్పోయారు, చాలా సంఘటనలు జరిగాయి. అలాగే చిన్నపిల్లలకి వేళ్ళు కట్ అవ్వడము, అరిచేతులు కట్ అవ్వడము, అలాగే కింద వాళ్ళ పాదాలు వేళ్ళు కూడా కట్ అవ్వడము, పాదాలు కోసుకపోవడము, అలాగే ఎన్నో పక్షులు చావడము చైనా మాంజా తగిలి, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు చైనా మాంజా అమ్ముతున్నారా లేదా ఈ పతంగులు అమ్మే దుకాణాల్లో? మరి ఆ చైనా మాంజా ఎలాంటి పదార్థంతో తయారవుతుంది? మరి ఎలాంటి పతంగులు కొనుక్కుంటే తొందరగా ఎగిరేయవచ్చు? ఎలాంటి దారాలు కొనుక్కోవాలి? ఎలాంటి మాంజా కొనుక్కోవాలి? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నాము. మరి ఇక్కడ ఈ షాపులు రన్ చేసే వాళ్ళు, పతంగుల షాపులు ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ కస్టమర్స్ వస్తే వాళ్ళు ఎలాంటి మాంజాలు కొనుక్కుంటున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? కేశవ. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటారు పతంగులు? 10 years నుంచి. 10 years నుంచి అంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. 10 years నుంచి కొంటున్నారంటే చైనీస్ మాంజా గురించి తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు మీరు పతంగులు కొంటారు కదా, చైనీస్ మాంజా కూడా కొంటారా? అంటే ఇప్పుడు దొరుకుతలేదు కదా, ఇప్పుడు బ్యాన్ అయింది కదా, ఇప్పుడు వాడతలేము. ఎప్పటి నుంచి బంద్ అయింది చైనా మాంజా? పాస్ట్ 2 years. ఎప్పుడైనా మీరు చైనా మాంజా తోటి అంటే 10 years నుంచి ఎగరేస్తున్నా అన్నారు కదా, చైనా మాంజా కొన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయిందా అంతకుముందు? మా ఏరియాలో అయితే ఏం కాలే, బయట అయింది వచ్చి. మరి ఇప్పుడు ఏ మాంజా కొంటారు? ఇప్పుడు ఏం తీసుకోలే, ఇంకా చూస్తున్నాం. అంటే ఇప్పుడు చూడనీకి వచ్చిరా కొన్నికా? పతంగులు అయితే తీసుకురా, మాంజా దొరుకుతలేదు, దారా మాంజా తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని పతంగులు కొంటున్నారు? తీసుకున్నా ఒక 50 kites తీసుకున్నా. ఇప్పుడు ఇంకా తీసుకునేది ఉంది. 50 మీరు అమ్మడానికా లేకపోతే ఎగరేయడానికా? ఎగిరేయడానికి. 50 ఎగరేస్తారా? ఇంకా తీసుకునేది ఉంది, ఇంకా పేపర్ 200 ఉంది, తీసుకోవాలి. 200 తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది పతంగులు ఎగరేయని వాళ్ళు కూడా ఉంటారు పండుగలకి. వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు ఒక పతంగు 2 పతంగులే సరిపోతాయి ఫెస్టివల్ కానీ, మీరు 50 అని చెప్తున్నారు. అసలు ఎట్లా పోతే ఫెస్టివల్ కదా, సరిపోవు. అందరు ఉంటారు ఇంట్లో, డాడీ అన్న అందరు ఎగరేస్తారు, అందరు కావాలి కదా. ఇప్పుడే ముందు ఇంత తొందర రావడానికి కారణం ఏంటి? రేట్స్ తక్కువ ఉంటాయా? రేట్స్ తక్కువ ఉంటాయని, మళ్ళా తర్వాత రష్ ఎక్కువ ఉంటుంది, కొనలేము, దొరకవు ఎక్కువ, పాత స్టాక్ వస్తుంది అట్లా. ఇప్పుడు ఒకరు 50 కొన్నారనుకో, ఇంకా ఎక్కువ కొంటున్నాం అని చెప్తున్నారు. ఒక రోజు ఎట్లా అంటే వెళ్ళిపోతాయి, ఎన్ని గాల్లోకి ఎగిరిపోతాయి చెప్పలేము. కాదు, మనం ఎగరేసే దాన్ని బట్టి ఉంటుంది అట్లా. మీరు ఎంత ఫీట్ హైట్ కి ఎగరేస్తారు? చెప్పలేము, తెలియదు. చాలా పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేసామంటే ఎగరేస్తాం. ఆ ఫీల్ ఎలా ఉంటది బ్రో? బాగుంటది, అది మాటలో చెప్పలేమా? చెప్పలేము. ఎప్పుడన్నా ఇప్పుడు కాంపిటీషన్ లో కూడా కైట్స్ ఎగరేస్తారు తెలుసా? అవును. అంటే ఏదో కట్ చేస్తారంటారు చూడు. ఏంటిది? ఇప్పుడు గాల్లోకి ఎగరేసినాక మీ పతంగిని వేరే వాళ్ళు వాళ్ళ దారంతో వాళ్ళ పతంగితో కట్ చేస్తారు, దాన్ని ఏమంటారు? అంటే కట్టింగ్ అంటారా? ఏదో అంటారు. యాక్చువల్లీ మా దోస్తులు ఎగరేసినప్పుడు చూసిన, ఏమంటారు, రఫ్ అంటారా? పోటాపోటీలా కట్ చేస్తారు చూడు. ఇప్పుడు పతంగులు ఎగరేసేటప్పుడు ఇంకో విషయం కూడా ఉంటది, పక్కన మ్యూజిక్, చికెన్ అన్ని ఉంటాయి అంటారు. ఉంటాయి. అంటే డాన్స్ చేసుకుంటూ ఎగరేస్తారా? డాన్స్ చేసుకుంటూ ఎగరేస్తారు. ఈ పండుగ సందర్భంగా చిన్న పిల్లలు పాపం కొత్తగా ఎగరేసే వాళ్ళకి, తెలియని వాళ్ళు ఎగరేస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? 10 సంవత్సరాల నుంచి ఎగరేస్తారు కదా, చూసి ఎగరేసుకోవాలి. బిల్డింగ్స్ సైడ్ రైలింగ్స్ లేనివి చూసి ఎగరేసుకోవాలి, మెయిన్ వైర్స్కి వేయకుండా అట్లా. వైర్స్కి వేస్తే కరెంట్ షాక్ వస్తుందా? వస్తుంది, షార్ట్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న పిల్లల వేళ్ళు కట్ అయితే అంటారు, నిజమేనా? కట్ అయితే మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు టేప్ వేసుకోవాలా, చూసి ఎగరేసుకోవాలి. పేరేంటి బ్రో? రజాక్. రజాక్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పతంగులు ఎగరేస్తారు?
నేను యాక్చువల్లీ నేను ముస్లిం కదా. సో మా ఫ్రెండ్స్ తోటి ఇక 4-5 years నుంచి అలవాటు అయిపోయింది ఎగిరేయడం. ఇప్పుడు పతంగులు ఎగిరేయడానికి హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి? అందుకే కదా ఎగిరేస్తున్నా నేను కూడా. ఎట్లా ఎంజాయ్ చేస్తావు బాగా? ఫుల్ మామూలుగా ఉండదు. ఎన్ని పతంగులు ఎగిరేస్తావు? అంటే 3 days కదా, మేము ఇక్కడ నుంచి ఒక 200-300 kites అయితే తీసుకెళ్తాము. అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని ముగ్గురం ఉంటాం మేము ఫ్రెండ్స్. ఇక రోజు కిందని ఇక ఎన్ని పోతే అన్ని ఎగిరిస్తారే ఉంటాం. అవి 3 daysలో అయితే 300 kites అయిపోగొట్టేస్తాం. 3 daysలో 300 kites? ఎస్. అంటే ఏం వాటిని చింపేస్తారా లేకపోతే అవే గాల్లోకి ఎగిరిపోతాయా? ఇక లాస్ట్లో అయితే అన్ని వదిలేస్తాం ఎగిరేసి. ఇక ఫస్ట్ 2 days అన్ని మా ఏరియాలో బాగా పెంచెస్ అవుతాయి అనమాట. అదే మీరు ఇంత కాంపిటీషన్ అవన్నీ ఎక్కువ ఉంటుంది మా ఏరియాలో. అట్లా వెళ్ళిపోతే చాలా వెళ్ళిపోతాయి. కొన్ని ఇక చుట్టాలు వస్తారు కదా, వీళ్ళకి ఇచ్చేస్తాం పిల్లలకి అట్లా. చిన్నపిల్లలు మొదటిసారి పతంగులు ఎగిరేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, వాళ్ళు ఇట్లా ఈ బిల్డింగ్కి అవి ఉండవు కదా గోడలు, అవి చూసుకోకుండా ఎగిరేసేటప్పుడు కింద పడడము, ఆ వైర్లకి కట్టుకున్న కైట్స్ అనేవి గుంజకపోవడం, ఇక అట్లాంటివి సేఫ్టీ తీసుకుంటే మంచిది. మాంజాలు వాడకపోవడం. చైనా మాంజా గురించి విన్నారా మీరు? విన్నాం. ఇప్పుడు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నారా? ఇప్పుడైతే ఇక్కడైతే లేవు, ఇప్పుడు అమ్మట్లేదు, ఎక్కువ బంద్ చేసారు, చాలా బాగా క్లోజ్ అయిపోయింది. చైనా మాంజాల వల్ల నిజంగానే చెయ్యిలు మెడలు కట్ అయినాయా? అయినాయి, మా డాడీకి అయింది ఇక్కడ మెడ, లాస్ట్ ఇయర్ అయింది. కానీ అంత డీప్ ఏం కాలే, పైన పైన అయింది. పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు చైనా మాంజాలు అమ్మొద్దని. అవును. ఇప్పుడు మీకు మీ ఫాదర్ కే మెడ కట్ అయిందని చెప్తున్నారు కదా, ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కాటన్ తీసుకుంటున్నారా మాంజా? ఇప్పుడైతే కాటన్ ఇంకా తీసుకోలేదా, ఆలోచించాలి. కాటన్ లాస్ట్ వరకు అదే అవుతుంది. ఇప్పుడు పతంగులేమో 300 ఎగిరేస్తామంటారు, మరి దారం ఎన్ని పోతాయి దారాలు? దారం పుండ ఉంటది కదా, అట్లాంటి ఒక 2-3 పుండలు తీసుకుంటాం. అవి సరిపోతాయి 300 కైట్స్? చాలా అయిపోతాయి. పోటా పోటీలు ఎగిరేస్తారా? పోటా పోటీ ఉంటది మన, అందుకే అన్ని కదా ఒక బిల్డింగ్ పైన 4-5 members ఎగిరేస్తాం అనమాట. ఇక అట్లా వెళ్ళిపోతాయి అన్ని చాలా వరకు. ఇప్పుడు కొందరు పతంగులు వేరే బిల్డింగ్ మీద ఎగిరేసే వాళ్ళు మీ బిల్డింగ్ మీద మీరు ఎగిరేసుకుంటా అట్లా కట్ చేసుకుంటారా? కట్ చేసుకుంటాం, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని ఇండియా తీసుకెళ్తున్నాం కదా. ఎట్లా కాంపిటీషన్ ఎట్లుంటుంది? ఫ్రెండ్లీగా ఉంటుందా? ఫ్రెండ్లీ, గొడవ వరకు ఏం కాదు, ఫ్రెండ్లీ వరకు. వాళ్ళు కోసిరంటే మనం కోయాలి ఎక్స్పర్ట్ అంతే. ఇప్పుడు పతంగ ఎగిరేసేటప్పుడు మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయా? మిగతా నాన్ వెజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక నీ పేరేమన్నా ముస్లిం పేరేంటి? రజాక్. ఒక రజాక్ ఈ సంక్రాంతి ఫెస్టివల్, కైట్స్ ఫెస్టివల్ కి సంబంధించి నీకు స్వయంగా నువ్వు ఫీల్ అయిన అనుభూతి ఏంటిది? ఏం లేవు, సంక్రాంతి అంటే నాకైతే కైట్స్ ఒకటి గుర్తొస్తాయి. వీళ్ళ ఎక్కువ నేను మా ఇంట్లో ఉండను, వీళ్ళ ఇంట్లోనే ఉంటా ఆ 3 days పండగకి. అక్కడనే నైట్ నగరికి ఎగిరేసి అక్కడనే నైట్ కొంచెం డ్రింక్ అట్లా వేసి అక్కడనే ఉంటాం అన్నమాట. ఇంకా నీ ఫ్రెండ్స్ వస్తారా? వస్తారు, చాలా మంది వస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం అన్న సంక్రాంతికి అయితే 3 days. ఈసారి మరి ఎప్పుడైనా కైట్స్ ఈ ఫెస్టివల్ లో కైట్స్ కాంపిటీషన్ ఎప్పుడైనా గ్రౌండ్ లో జరుగుతుంది కదా, పార్టిసిపేట్ చేసిరా? చేయలేదు, లాస్ట్ టైం అనుకున్నాం కానీ పాసెస్ దొరకలేదు మాకు. ఈసారి మనం ఉంటే ట్రై చేస్తాం మనం. ఎప్పుడైనా పెద్ద కైట్ ఎగిరేసినావా? చాలా పెద్ద కైట్ ఎగిరేస్తున్నాం. అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే 4 నుంచి స్టార్ట్ చేస్తాం అన్న, పెద్ద కైట్స్. అవి ఒక 2 hours అట్లా ఎగిరేస్తాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, చీకట్లో కూడా కైట్స్ ఎగురుతుంటాయి రాత్రిపూట కూడా, అసలు ఎట్లా ఎగిరేస్తారు రాత్రిపూట కైట్స్? లైట్స్, డే లైట్స్ ఉంటాయి కదా, అవి పెడతాం అనమాట. అవి పెట్టి ఎగిరేస్తాం, కనిపిస్తాయి. ఎంత దూరం పైన కనిపిస్తుందా? ఎంత దూరం, ఒక లిమిట్ ఉంటది, ఆ లిమిట్ వరకు కనిపిస్తాయి. అంటే మాంజాన్ని బట్టి అంచనా వేస్తారా? అంతే, మాంజాన్ని బట్టి. ఫైనల్ గా ఈ పండుగకు మరి ఒక ముస్లిం సోదరుడివి నువ్వు, హిందూ సోదరులకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ సంక్రాంతి పండుగ గురించి? ఏం లేవు, అందరం కలిసి మెలిసి ఎంజాయ్ చేయడమే బెస్ట్. అంతే, గొడవలు కాకుండా మంచిగా వాళ్ళు మంచిగా ఎగరేసుకొని మంచిగా. आपका नाम क्या है भाई? ऋतिक सिंह। ओके, कितना साल से ये शॉप चला रहे आप? 5 साल से। ओके, कैसा है पतंग का बिजनेस? अच्छा है बिजनेस है। अभी जो चाइना मांझा आने से थोड़ा खराब हो गया, जो अपने धुलपेट का मांझा रहता है वो कम हो गया बिकना। ये बाहर एक चर्चा चल रहा है, चाइना मांझा के वजह से लोगों को
बहुत तकलीफ हो रहा है बोल के अभी बेच रहे हैं क्या आप? नहीं नहीं बेच रहे। हाँ। अभी तो ये जैसे मयूर गोल्ड है, मयूर गोल्ड बिक रहा, और ये बिक रहे अभी तो तागे के हैंडमेड मांझे, अभी कॉटन के मांझे बिक रहे अभी। ओके। पूरा कितना सेल करते हैं आप एक दिन में? अभी सीजन शुरू हो गया ना? अभी कस्टमर के ऊपर है, अभी तो एंडिंग दिन आया है, कस्टमर जैसा आ रहा वैसा चल रहा अभी कारोबार। जब संक्रांति नजदीक होते जाता है तब रेट बढ़ते हैं आप वैसी रेट में बेचते हैं? अभी कैसे बेच रहे हैं तभी वैसे ऐसा ही बेचते? जो नॉर्मल रेट रहता, जो हमेशा रहता, वो भी संक्रांति के नजदीक दिनों में भी रहेगा। जैसा वहाँ से माल आएगा 8 आने 1 रुपए बढ़ के, वो रेट में 8 आने 1 रुपए बढ़ाएंगे बस। कस्टमर आके पूछते हैं क्या मुझे चाइनीज मांझा चाहिए बोल के? पूछते हैं, कभी कोई आने वाले रहे तो पूछते हैं। हम ये बता रहे अभी तो कॉटन मांझा बता रहे। कॉटन मांझे के वजह से कुछ नहीं होता? नहीं होता कुछ भी। वो वैरा औरों को भी लगा तो टूट था कॉटन मांझा। चाइनीज मांझा का है, वायर को खींच के टाइट कर दे रहा। अभी कस्टमर कितने ले रहे हैं? एक कस्टमर जब आए तो कितना ले लेते पतंग? 100, कोई 200, कोई 50। एक पतंग कितने में बेच रहे? 5 रुपए से पतंग चालू है। 5 रुपए से 22, 50 तक है 3 पाउंड का। ओके। 3 पाउंड का 50? हाँ 50। ज्यादा रेट वाला कितना रहता है? ज्यादा रेट में तो लास्ट 53 पाउंड का रहता है ऐसा बड़ा पतंग। बड़ा पतंग है ये कितना भैया? 50 रुपीज। 50 रुपीज 3 पाउंड का पतंग है ये। ओके। ये 50 रुपीज का है 3 पाउंड का। ये अपना 1 पाउंड का है, दुलपेट का पतंग है ये। 1 पाउंड का दुलपेट का पतंग है ये। ये किधर से आया पतंग? इधर हैदराबाद में रेडी करे सो या बाहर से दूसरे राष्ट्र से लेके? जयपुर का पतंग है ये। 3 पाउंड का जयपुर का है ये। अपने दुलपेट का पतंग है ये। कौन सा वाला दुलपेट का है? ये वाला पतंग दुलपेट का। ये इधर ही रेडी करे सो? हाँ अपने यहीं रेडी करे सो। ये दुलपेट का पतंग है। अपना अच्छा है? अपना अच्छा ही, अपना हैंडमेड का है। ये मशीन का है। ये दुलपेट का हैंडमेड का है। कौन सा वाला अच्छा रहता है? मिशन का अच्छा रहता है हैंडमेड का अच्छा रहता है? हैंडमेड का अच्छा रहता है, ऐसा करे तो भी कुछ भी ना होता। ये पतंग मिशन का फट जाता है उसको करे तो। ये तार इसमें ट्रेड रहता है इसमें, अपने दुलपेट के पतंग में। आप तो पतंग का बिजनेस कर रहे हैं, बेच रहे हैं पतंग पूरा, लेकिन आप कब उड़ाते हैं? मैं जैसे कि 26 जनवरी के दिन, जब संडे बस उड़ाते हैं। हाँ उड़ाते संडे के दिन, संक्रांत के बाद। जैसे कि जलसे रहते गंडीपेट में वहाँ पे। आप खुद बोला, आप सेट का बात छोड़ दीजिए, जब आप पतंग उड़ाते हैं कैसे फील होता है, कैसे महसूस होता है? अच्छा महसूस होता है कि अब जैसे सीजन में संक्रांत में नहीं उड़ाते, बिजनेस में रहते बिजी, तो उसके बाद में उड़ा लेते संडे। जो नया उड़ाते हैं पतंग को बच्चे लोग और जो भी नया उड़ाते हैं, उन लोग को क्या बोलना चाहते हो? कैसे रहने चाहिए उन लोग जब पतंग उड़ाने के टाइम पे? देख समझ के अपने जो छत रहता उस पे साइडों में देख के करके रहना, और कॉटन मांझे से उड़ाना बहुत अच्छा है। हाथ आने करते, जैसे कि आजकल गर्दनों में आ जा रहा, और जैसे कि पक्षियों के लिए बहुत प्रॉब्लम हो जा रही। जब ये एक टाइम पे ये जो मांझा जो है ना, ये इधर ही रेडी होते हैं ना? दुलपेट में रेडी होता, अभी भी रेडी होता दुलपेट में। कॉटन मांझा अभी भी दुलपेट में रेडी होता। जो बाहर से आता है मांझा वो कौन सा रहता है? वो चाइना मांझा है, और जैसे कि ये सूरज का मांझा है, और ये मयूर गोल्ड बोल के ये चल रहा अभी तो। अभी तो दुलपेट में जो रेडी हो वैसे वही चल रहा अभी। कस्टमर ले रहा भी, और वायर मांझा कस्टमर भी नहीं ले रहा अब ज्यादा, कॉटन मांझा ले रहा अभी। अभी इतना डिफरेंट है, उसका नाम कुछ बोल सकते हैं? ये पतंग का नाम है ना, बोलता हूँ। ये पाउंड का है, और ये डबल पाउंड जीबिया 2 लंगोट, ये आधे का जीबिया लंगोट, और ये लाठीदार, ये कंडा पतंग, ये दूल्हा पतंग। अपने दुलपेट के नाम है ये पतंग है। ये 2 लंगोट है, उसमें रहते नीचे। जब कस्टमर आके भैया मेरे को ऐसा पतंग चाहिए, मुझे रेडी करके दे दो बोले तो करके देते क्या? 2 महीने पहले दिए तो करके देते हैं। 2 महीने पहले दिए तो कस्टमर को भी रेडी करके देते उनके पसंद का। ऑर्डर देना पड़ता। 2 महीने पहले दिए तो। अभी तुरंत चाहिए बोले तो नहीं होता? नहीं होता।
कई को तो उसका बहुत बड़ा प्रोसेस है, उसको पेपर कटिंग होना, पेपर कलर करना, फिर उसके बाद ये जो लकड़ियां रहते हैं वो चढ़ाना, फिर ट्रेडिंग के लिए देना। పతంగుల షాప్ దగ్గర ఉన్నాము. పతంగులు కొనికి పిల్లలు వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. नाम क्या है आपका? हिंदी तेलुगु? नाम क्या है तुम्हारा? पंचराज। ओके. कितना साल से पतंग उड़ा रहा है? मैं देखो जब से 10 साल हो रहे मेरे को। 10 साल हो रहे पतंग उड़ाते। मैं 15 का हूँ, 10 साल हो रहे। कौन सा मांझा के साथ उड़ाते पतंग? पहले तो चाइनीज मांझा से उड़ाते थे, अब ये जो है अब चाइनीज मांझा बैंड हो गया बोल के ये अपने सुतोए मांझे से उड़ा रहे। चाइनीज मांझे के वजह से कभी हाथ ये पैर कट हुआ क्या तुम्हारा? आता तो कट हुए देखो बहुत, चाइनीज मांझे से उड़ाए। तो अब ये चाइनीज मांझा बैंड हो गया तो बहुत अच्छा है। ये अपना जो देसी मांझा है वही सुतो उससे उड़ाए तो बहुत अच्छा है अपने को। लोगों के गले कड़े आ रहे, पंछियों के बोले तो ये वही लोगों के सब हो जा रहे, नुकसान बहुत पहुंच रहा। तो चाइनीज मांझा बंद हो गया तो बहुत अच्छा है। जब अभी नया नया बच्चे लोग, छोटा बच्चे लोग और जो नया पहली बार पतंग उड़ाते हैं उन लोग को क्या बोलना चाहते हो तुम? उड़ा रहे संभल के उड़ाओ, चाइनीज मांझे से नको उड़ाओ, चाइनीज मांझे से हाथ पांव सब कड़े आ रहे हैं। तो ये क्या है बरसों को भी वो नुकसान बहुत पहुंच रहा है चाइनीज मांझे से। अपने देसी मांझे से उड़ाओ, सुतोए मांझे से, वो बोलना चाह रहा हूँ। जब पतंग उड़ाते हैं कैसे महसूस होता है तुमको? बहुत अच्छा महसूस होता है। जरा बातों में बोल लेना। अब पतंग उड़ाते टाइम पे बहुत अच्छा महसूस होता है बोले तो अपने हवा में तुम्हारा पतंग उड़ने के टाइम में क्या आ रहे ऐसा फील होता है ना? बहुत जब पतंग उड़ाते हैं ना आजू बाजू मतलब फेस्टिवल के टाइम में क्या क्या रहते हैं? म्यूजिक सिस्टम रहता है? पतंग जब संक्रांति 14 तारीख को है, जब संक्रांति आती जब हर छत में साउंड सिस्टम रहता है, ये बोले तो डीजे उजे वगैरह हर उसमें रहता, खाने पीने का रहता, सब रहते समझो। मजा आता है? बहुत मजा। हर पूरे फैमिली सबने पूरे बोले तो हर जनिया अपने संगात रहते हैं, ऊपर छत पे पतंग उड़ाते हैं। कितने पतंग उड़ाते हैं तुम ये फेस्टिवल के टाइम पे? अब बोल तो नहीं सकते, बहुत उड़ाते देखो पतंग, जितनी उड़ी जितनी कटी उतनी उड़ाते रहते कंटिन्यू। वो खाने पीने का भी होश नहीं रहता अपने को, उड़ाते उड़ाते खाली। पूरा कितना खर्चा करते हैं ये फेस्टिवल को? देखो फेस्टिवल को बोले तो खर्चा तो बहुत होता। अब ये पतंगा महंगी बोले तो पतंगा तो होना ही पड़ता उड़ाने के हाथ से। 100 कागज की 200 पतंग, पन्नी की 100 पतंग लेते उड़ाने के हिसाब से। दोस्तों के साथ उड़ाते हैं पतंग या फैमिली के साथ उड़ाते हैं? दोनों के संगात भी। सुबह फैमिली के संगात रहते हैं, रात में दोस्तों के संगात। పేరు? రోహిత్ సింగ్. రోహిత్ సింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎగరేస్తున్నావు పతంగ్? నేను ఒక 15 to 20 years అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని వేల పతంగులు ఎగరేసినావు? మా పెద్దనైనదే షాప్ అక్కడ, నేను ఫ్రెండ్ దగ్గర వచ్చిన కొనడానికి. అంటే నీకు డిస్కౌంట్ ఇస్తాడని ఇక్కడ కొన్నికి వచ్చినావా? డిస్కౌంట్ అయితే ఇస్తాడు, మాకు ఫ్రెండే కదా, ఎట్లయినా ఇవ్వాలి ఆయన. ఓకే. ఇప్పుడు చర్చ దేని మీద అంటే చైనా మాంజా మీద. చైనా మాంజా ఇప్పుడు అమ్ముతున్నారా లేకపోతే బ్యాన్ అయిపోయిందా? టోటల్లీ బ్యాన్ మన సైడ్ అయితే టోటల్లీ బ్యాన్. బయట వాళ్ళు అమ్ముతున్నాడు కానీ పేరు దులిపెడితే వస్తున్నాయి అది. అంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. అవును, ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ చాలా షాపులు ఉన్నాయి. బయట 4-5 ఒక సైడ్ పెడుతున్నారు, వాళ్ళు అమ్ముతున్నాడు కానీ పేరు ఇక్కడిది చెప్పిండు, దులిపేటలో అమ్ముతున్నాడు, దులిపేట నుంచి తీసుకొస్తున్నాం అని. కానీ దులిపేటలో మాత్రం చైనా మాంజా అమ్ముతలేదు. లేదు, దులిపేటలో చైనా మాంజా లేదు, ఇది నడుస్తున్నాయి చూడండి. ఏ మాంజా అది? ఇది మయూర్ గోల్డ్ థ్రెడ్ కాటన్. కాటన్ మాంజా. అవును, కాటన్ మొత్తం ప్యూర్ కాటన్ ఉంది, 100% కాటన్ థ్రెడ్. ఇది దీనివల్ల ఏం కాదు, ఏం లేదు దీంట్లో. చేతులు ఇట్లా కట్ కావా? చేతులు అయితే కట్ అవుతాయి కానీ అది కట్ కాదు. ఇప్పుడు మనం ఎగరేస్తారు కదా, ఇట్లా అట్లా పట్టుకుంటాడు కదా, దాంతో చేతి కట్ అవుతాయి కానీ ఏం కట్ అయింది దాంతో. అంటే కొన్ని డేస్ బ్యాక్ మనం చూసాం గతంలో ఈ గల్లా కట్ అవ్వడము, అది చైనా మాంజాతో. అది ఇది థ్రెడ్, కాటన్ థ్రెడ్. ఇది మనకి ఇదే సేఫ్టీ దాంట్లో అయితే సేఫ్టీ ఏమి ఉండదు. అందుకే ఇప్పుడు మన 2 to 3 years అయిపోయినాయి ఇక్కడ బ్యాన్ అయ్యి. ఇప్పుడు ఈ కాటన్ మాంజా ఇక్కడ హైదరాబాద్ లోనే తయారైందా? హైదరాబాద్ కాదు, ఇప్పుడు మనది కొంచెం మేడ్ ఇన్ జపాన్ ఉంది, కొంచెం మేడ్ ఇన్ ఇండియా ఉంది. హైదరాబాద్ లో అంటే తయారీ ఇట్లాంటి మనది చేతితో చేస్తాడు. చేతోటి చేసేది ఎగురుతుందా గాల్లోకి బాగా? అవును, ఎగురుతాయి. మరి ఎందుకు దాన్ని ఎక్కువ కొన్నారు కస్టమర్లు? ఎందుకు? ఎప్పటి నుంచి చైనా మాంజా వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఇది తక్కువ అయిపోయినాయి. ఇది మా సైడ్ ఇట్లాంటివి ఇది మనం ఇక్కడ హైదరాబాద్ లో మన దగ్గరనే రెడీ అవుతాయి ఈ మాంజా. ఇది అయితే చాలా సేఫ్టీ, దాంతో ఇంకా సేఫ్టీ. ఇది మన చేతితో చేసేది, ఇదైతే మషిన్ తో చేస్తాడు.
ఇదైతే మన చేతితో శుద్ధి చేస్తాం దీంతో. ఈ పండుగకు మరి మొత్తం ఎన్ని పతంగులు ఎగరేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు నేను 13 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడైతే పనిలో ఉన్నాం. 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తావా? 13 నుంచి ఎగరేసుకుంటూ పోతావా? అవును, 16 దాకా. రోజుకి ఎన్ని ఎగరేస్తావు? ఒక 5-6 అంతే చాలు. ఓకే, ఎగరేసేటప్పుడు ఎట్లా బాగా ఎంజాయ్ చేస్తారా? చాలా ఎంజాయ్ చేస్తాం. అది లేదు, ఖాళీ తినాలి, ఎగరాలి అంతే. అంతే. అవును. ఓకే, అంటే మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందా? అవును, ఉంటాయి. ఒక పతంగిని గాల్లో ఎగిరేసినప్పుడు ఎలాంటి ఫీల్ అనిపిస్తుంది మనసుకి? ఫీలింగ్ అంటే మనం ఎగిరేది లేదు కానీ పెంచి తీసుకుంటాడు కదా, అప్పుడు మంచి కనిపిస్తాయి. అంటే ఎట్లా? వేరే వాళ్ళది పతంగ్ కట్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి అది మొత్తం సిస్టమేటిక్. ఎప్పుడు మనం చేసి ఆడతారు కదా, ఎట్లా ప్లానింగ్ చేస్తారు అట్లా ప్లానింగ్ చేస్తారు దాంట్లో. మరి కట్ చేస్తారా గాలిలోనే ఫ్రెండ్ పతంగ్? అవును, కట్ చేస్తారు. ఓకే, అట్లా కట్ చేసినావు? అవును, కట్ చేసినాం. నీవి వేరే వాళ్ళు కట్ చేసిరా? చాలా మంది. అవును. ఓకే, అలా కట్ చేసుకున్నప్పుడు మీ పతంగ్ పోయి వేరే బిల్డింగ్ మీద పడుతుంది, మళ్ళా అదే పతంగ్ కోసం ఆ బిల్డింగ్ ఎక్కుతారా? ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కరు, వేరే సైడ్ ఎక్కుతారేమో. ఎక్కుతారు. ఇప్పుడు మన దగ్గర అయితే పతంగ్ రెడీ అయి ఉంటాయి, కట్ అయిపోయినాయి, మళ్ళా దానికే కట్టి మళ్ళా ఎగిరి స్టార్ట్ చేయాలి. అంతే. అవును. కొత్తగా పతంగులు ఎగిరేసే పిల్లలకి, చిన్న పిల్లలకి, కొత్తగా పతంగులు ఎగిరిద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, ఐడియా ఏంటి, సూచన ఏంటి? సూచన అంటే వాళ్ళు జాగ్రత్తగా చూసి ఎగరాలి అంతే. పతంగ్ కోసం అక్కడిక్కడ తిరిగి జర చూసి ఉండాలి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఒక ఆయన చిన్న బాయ్ బిల్డింగ్ పతంగ్ కోసం ఉరికినాడు, కింద పడిపోయిండు పోయిన సంవత్సరమే. ఇక్కడ మన సైడే. అదే జర చూసి జాగ్రత్తగా ఎగిరి చేయండి, ఇంకా ఎంజాయ్ చేయండి అంతే. కరెంట్ షాక్ వస్తుందా మాంజా ఇప్పుడు కరెంట్ పోల్లకు తగిలినప్పుడు? అది చైనీస్ మాంజాలో వస్తాయి, ఈ మన థ్రెడ్ లో, కాటన్ థ్రెడ్ లో రాదు. కాటన్ థ్రెడ్ దేంతో తయారైతుంది? కాటన్ తో థ్రెడ్. కాటన్ తోటి. ఓకే, చైనీస్ మాంజా వేరే అది ప్లాస్టిక్. అవును. ఓకే, ఇప్పుడైతే చైనీస్ మాంజా పూర్తిగా బ్యాన్. మా దగ్గర అయితే పూర్తిగా బ్యాన్. ఓకే, అంటే ఈసారి ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటారు? అవును, ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీ సంక్రాంతి ఉండాలి, మంచిగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎవరికి ఏమో ఉండదని. పేరు? నా పేరు నారాయణ. ఎక్కడి నుంచి వచ్చారు నారాయణ గారు పతంగులు కొనడానికి? ఏరియా నుంచి వచ్చారు? దుల్పేట్కి. చైతన్యపూర్ నుంచి వచ్చినాం. ఓకే, మొత్తం చూస్తుంటే పక్కన పిల్లలు కూడా వచ్చినట్టున్నారు. ఎంతమంది వచ్చారు? 4 members. ఓకే, అంటే ఎన్ని కొంటారు? ఒక 2000 కొంటారా? ఎక్కువనే అవుతాయి. అంటే 5000 కొంటారా పతంగులు? కైట్లు అయితే ఒక 1000 వరకు తీసుకుంటాము. ఇప్పుడు మాంజాలు అది టంగుస్ దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి కాటన్ తీసుకుందామని వచ్చినాము. ఓకే, ఈ 1000 తీసుకొని ఎగిరేస్తారా, అమ్మేస్తారా? లేదు, అమ్మేసేది ఉంటే ఇంత దూరం వచ్చే అవసరం లేదు కదా, కంపల్సరీ ఫ్లయింగ్ గురించి. అంటే ఇప్పుడు నలుగురు వచ్చారు 1000 కొంటున్నారంటే ఒక్కొక్క 250 ఎగిరేస్తారా? అంతే. ఆల్రెడీ 150 అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. ఫెస్టివల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సీజన్, అప్పుడే 150 ఎగిరేసిరా? అయిపోయినాయి. అంటే ఏరియాలో ఎక్కువ ఎగిరేస్తారు కాబట్టి అక్కడ చాలా. ఏ ఏరియా అన్నారు? చైతన్యపురి. చైతన్యపురిలో బాగా ఎగిరేస్తారు. ఇప్పుడు పండుగ ఎంత ఆనందం ఉంటుందో అప్పుడప్పుడు మనం సరిగా సూచనలు పాటించకపోతే అంతే విషాదం కలుగుతుంది. కొత్తగా పతంగులు ఎగిరేసే వాళ్ళకి, చిన్న పిల్లలకి, కొత్తగా పతంగులు ఎగిరేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సూచన ఒకటే సార్, ఏం లేదు. టంగుస్ మాంజా కంపల్సరీ బ్యాన్ చేయాలి, వాడొద్దు. అది చైనా మాంజా టంగుస్ అంటారు దాన్ని. చైనా టంగుస్ రెండు ఒకటే, అది వాడొద్దు అంత మెయిన్. ఇంతకుముందు కాటన్ ఉండే ఇటువంటి ఇష్యూస్ ఏం లేవు. కాటన్ లేనందుకు ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ ఇష్యూస్ మొత్తం స్టార్ట్ అయింది. దానివల్ల నాది వాడొద్దు అంత సింపుల్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కాటన్ వస్తుంది. అవును. ఇప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతలేవు అంటే కొన్ని దగ్గరలో ఇంకా రాలేదు. దానివల్ల ఆన్లైన్ లో మెయిన్ పట్టుకోవాల్సింది. షాప్లల్లో ఏమున్నది తెలియదు కానీ ఆన్లైన్ ద్వారా ఎక్కువ ఇది సేల్ అవుతుంది. అవును, కరెంట్ షాక్ వస్తుంది అంటారా మాంజా వల్ల? కరెంట్ షాట్ అయితే ఏం రాదు. వాళ్ళు వైరు మాంజా గుంజినప్పుడు ఒకదానికి టచ్ అయ్యి స్పార్క్ తప్ప షాట్ అనేది ఏం రాదు. ప్లాస్టిక్ కదా, రాదు, ఆల్మోస్ట్ రాదు. అంటే ఈ మాంజాలు కరెంట్ వైర్లకి తగులుతాయి పాపం, అప్పుడప్పుడు పక్షులకి, కుక్క పిల్లలకి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి సార్, అది ప్లాస్టిక్ కాబట్టి గుంజడం వల్ల ఏంటంటే తెగ తొందర, అది చాలా స్టాండర్డ్ ఉంటుంది. కాటన్ ఏంటంటే తెగిపోతుంది గుంజేస్తే, ప్రాబ్లం కాదు. టచ్ అయ్యేంత డిస్టెన్స్ కూడా రాదు అది. దీనివల్ల డిస్టెన్స్ వస్తుంది, దానివల్ల డిస్టెన్స్ వస్తుంది కాబట్టి దానివల్ల ఇష్యూస్ అవుతున్నాయి అంతే.
ఓకే 1000 తీసుకుపోతున్నారు కైట్లు. సో మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఓన్లీ కైట్లు ఎగరేస్తారా? చుట్టుపక్కల ఏమైనా ధూమ్ధామ్ ఉంటుందా మ్యూజిక్ ఇట్లా? అది ఏముండదు, కాదు పండుగ రోజు ఒక 2 days పాటలు అంతే. డైలీ ఇక పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇక ఆ టైంలో స్టార్ట్. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, పతంగులు ఏ టైంలో ఎగరేస్తే, అంటే ఏ సమయంలో పతంగులు ఒక రోజు ఏదో ఒక సమయంలో ఎగరేస్తే బాగా పైకి వెళ్తాయి? ఏ టైంలో ఎగరేస్తే బాగా పైకి వెళ్తాయి? సాయంత్రమే 3 నుంచి 6 వరకు కరెక్ట్ టైం. ఎందుకు ఆ టైంలో బాగా పైకి వెళ్తాయి? అంటే ఇక ఎండ ఎక్కువ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లలు అలసిపోరు. రెండోది ఏంటంటే ఇక ధూప ఏది కానీ ఉండదు. ఆ టైం స్కూల్ నుంచి వచ్చేస్తే 4:30 వరకు వచ్చేస్తారు. 4:30 నుంచి 6:30 వరకు ఎగరేసుకోవచ్చు. గాలి మంచిగా ఉంటుంది ఆ టైం. ఇది మీరు సాంప్రదాయంగా ఎగరేస్తున్నారా ప్రతి పండుగ, లేకపోతే? సాంప్రదాయం ఏం లేదు కానీ అదొక హాబీ అంతే, ఫన్ ఎంజాయ్మెంట్ అంతే. ఓకే, మీరు ఎగరేస్తున్నారు అంటే మీ పిల్లలు కూడా ఎగరేస్తారు? కంపల్సరీ. అంటే మిమ్మల్ని చూసి ఎగరేస్తున్నారా మీ పిల్లలు? అవును, మేము తీసుకెళ్తాం. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చాను, హాఫ్ డే తీసుకొని వచ్చాను. ఓన్లీ వీటి కోసమే తీసుకొచ్చిరా? స్కూల్ మానేసి తీసుకొని వచ్చి? స్కూల్ మానేశాను కాదు, ఈ రోజు ఇంటికాడ ఉన్నాడు, ఇది పట్టుకొచ్చేసినాడు. ఒకవేళ ఇంటికాడ లేకపోతే తీసుకురాకపోతుండే. సండే ఉంది కదా, నెక్స్ట్ సండే పట్టుకొచ్చేస్తాను. ఇప్పుడు 1000 సరిపోతాయి అంటారా? మరి మీ దూకుడికి 1000 సరిపోతాయా? లేదు అట్లా అని కాదు, ఫ్లయింగ్ వాటి మాన్యం మంచిగా ఉంది అంటే మన 4 ఆగుతాయి, బాగాలేకపోతే పోతూనే ఉంటాయి. ఇక అంతే, కడితేనే ఉండాలి, పోతూనే ఉంటాయి అంతే. ఈ పండుగ సందర్భంగా కొత్తగా పతంగులు ఎగిరేసే వాళ్ళకి, అలాగే మిగతా ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సార్ ఒక్కటే మెయిన్, టంగుస్ వాడకండి, దారం మాంజ, కాటన్ మాంజ యూజ్ చేయండి. ఎగిరేసేటప్పుడు కూడా పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్లా ఎగిరేసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళడం, రైలింగ్ లేకపోవడం, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పంపించేసేయడం. పేరెంట్స్ చూసుకోండి, సేఫ్ అంతే, సేఫ్ చూసుకోండి, పంపించండి. పిల్లలు పతంగ ఎగిరేసేటప్పుడు ఒక్కరినే బిల్డింగ్ పైన వదిలిపెట్టద్దు అంటారు? ఒక్కరిని వదిలిపెట్టదు కాదు, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా ఎక్కుతున్నారు. ఈ వాచ్మెన్ కానీ ఎవరు పట్టించుకోకపోతే కైట్ పడ్డాన్ని ఉరుకుతున్నారు. వాళ్ళకి తెలియదు రైలింగ్ ఉందా లేదా అని. ఆ కైట్ని చూసుకుంటూ ఉరుకుతున్నారు తప్ప కింద ఏముందనే చూసుకోవట్లేదు. దానివల్ల రిస్క్ ఉందనేది నా ఒపీనియన్. ఇంకేమైనా ప్రమాదాలు జరగవచ్చు అంటారా? ఇంకా మనం మెయిన్ పిల్లల వల్ల రోడ్ల పైన కైట్స్ వచ్చినా కానీ కైట్ చూసుకుంటూ వెళ్తారు. 2 wheelers నడిపే వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే జర చూసుకొని పోతే బాగుంటుంది. సో हम कितना पतंग खरीद रहे? हम 2 डजन खरीद लिए। ये कब उड़ाते हैं? अब घर को जाके उड़ाते। अभी इतना फेस्टिवल भी नया है ना, इतना जल्दी खरीद रहे? क्योंकि हमारे दोस्त उड़ाते चाहने कते। अभी देखो 2 डजन लिए, 1 डजन? 2 डजन ले लिए। 2 डजन में कितना उड़ाते तुम? हम लोग सब उड़ा देते, सुबह से लेकर शाम तक। सुबह से लेकर शाम तक। हाँ। ओके, जब उड़ाने के टाइम में आजू बाजू देखते हैं बिल्डिंग में रीलिंग है, नहीं तो डायरेक्ट उधर देख के उधर इधर चले जाते हैं? नहीं हम लोग इधर देख के उड़ा लेते हम लोग। यहाँ पे ये रहा तो बाजू को हटके पिलाते। ओके। और ये मांझा, चाइनीज मांझा के बारे में सुना क्या तुम? नहीं सुना नहीं पिलाना, गले कट जाते, बच्चों के गले कट जाते, कबूतरों के मुंडिया खड़े हो जाते। वो उसके लिए चाइनीज मांगा पुलिस वाले न कोई यूज करो बोल रहे। बैन भी कर दिया ना? हाँ अब बंद कर दियो, वो चाइनीज मांझे की ये भी बंद कर दिए, वो पूरा बंद कर दिए। अब उसके आप पिलाना नहीं बोल के पुलिस वाले टाइट कर दिए। अभी कौन सा मांझा यूज कर रहे तुम? हम तो शादी से उड़ा रहे। शादी कौन सा यूज कर रहे? कॉटन मांझा से। कॉटन मांझा से, ये मांझा से उड़ा रहे हम। मांझा से उड़ा रहे शादी से। ओके ड्यूड। ओके, अभी जो तुम्हारे जैसा नया बच्चे लोग जब पतंग उड़ने के शौक रहते हैं, उड़ाते हैं, उन लोग को क्या बोलना चाहते हैं? हाथ ऐसा मत करो ड्यूड, यू आर माय फ्रेंड। ओके, बोलो जो नया बच्चा तुम्हारे जैसे छोटे बच्चे पहली बार पतंग उड़ाते हैं, उन लोग को क्या बोलना चाहते हो तुम? आइडिया, टिप्स क्या देना चाहते हो? उन लोगों को बोल तुम ऐसा इधर इधर पतंग के पीछे नको भागो, पापा को बोल के खरीद के दो, बोलो हाँ तुम्हारा तुम बिल्डिंग पे जाके वो शादी से फिलहाल लो बोलते। हाँ। पूरा ये सीजन खत्म होता है ना जब संक्रांति तक, जनवरी 15, 16 और 17, 18 होता है, तब उसी टाइम तक तुम लोग उड़ाते रहते हैं। कितना पतंग उड़ाते हैं पूरा ये सीजन में? बहुत उड़ा देते, कम से कम 150-200 पतंग उड़ा देते। कैसे महसूस होता है फील जब हवा में पतंग उड़ता है? कैसे महसूस होता है तुम लोग? कैसे फील होता है? खुश हो जाता है, दिल बहुत खुश हो जाता है उड़ाते। और एक बार बोलो। हमारा दिल बहुत खुश हो जाता है उड़ा के पतंग। ओके,
अकेला उड़ाते हैं पतंग, फैमिली के साथ उड़ाते हैं क्या, या दोस्त के साथ, कैसे उड़ाते दोस्त के साथ उड़ाते और संक्रांति के दिन पूरा फैमिली के साथ उड़ा देते। हाँ। फिर अकेला कब उड़ाते हैं? अकेला अब हम जाके उधर मैं उधर उड़ा के देते। ओके। जब अकेला उड़ाते हैं ना पतंग, कोई दूसरा वाला तुम्हारा पतंग को कट करता है, अरे क्या होता है, फील कैसे होता है महसूस? मेरे को तब ऐसा लगता है कि उसको जाके उसकी पतंग छीन लेना। तुम्हें किसी का पतंग कट किया क्या कभी? हाँ किया, बहुत किए। तब कैसा फील होता है तब? तब हमारा पूरा मन बहुत खुश हो जाता है। ओके वही कब वैसा कब चिल्लाते ऐसा, अरे पिलाओ। ओके ओके। पतंग में डिफरेंट डिफरेंट टाइप का पतंग रहता है, कौन सा पतंग खरीद करते हैं तुम? ये पूरा ये देखो गोल्ड कलर है। हाँ उनको पूछ लेता हूँ, ये गोल्ड कलर है, ये पेपर है, ये कैसे कौन सा ले लेते ज्यादा खरीदते? ये ज्यादा ऐसे पेपर पतंग खरीद लेते। पेपर पतंग जल्दी हवा में उड़ते क्या? हाँ। पतंग में टाइप्स क्या रहते हैं? पतंग में बहुत टाइप्स रहते हैं, जैसे कि आधा पाउंड, 1 पाउंड, फिश कट, दुम वाली, फैंसी पतंग, और बहुत सारे वैरायटी है, बहुत पेपर पतंग और कपड़े का पतंग, क्लोथ पतंग, बहुत वैरायटी है उसमें। मांझा में अभी ये आ रहा है क्या, चाइनीज मांझा आ रहा है अभी? चाइनीज मांझा अभी के लिए बैन है, लेकिन लोग की ब्लैक में बेच रहे, यहाँ पे बेच रहे और लोग ब्लैक में खरीद रहे बहुत मांझा, तो इसके वजह से बिक रहा वो मार्केट में। अब मगर अब टोटली बंद है, क्योंकि मंगलहाट पीएस जो है उसको बहुत स्ट्रिक्ट कर दिए, अभी कोई भी नहीं बेच सक रहा, ब्लैक में भी नहीं बिक रहा और कहीं की कोई भी ब्लैक में भी नहीं खरीद सक रहा अभी के लिए। जो लोग ब्लैक में बेच रहा है चाइनीज मांझा, उन लोग का वजह से आप लोग का नाम बदनाम हो रहा है क्या? हाँ वो तो हो रहा, क्यों बोले तो एक बेच रहा और वो पूरे धूलपेट को बदनाम हो रहा उसकी वजह से। और ये मांझा में कौन सा टाइप का है अभी बेच रहे आप? अभी मांझे में तो बहुत टाइप के निकल गए, स्काई वॉरियर, स्काई किंग और रेड पांडा, मयूर गोल्ड, मयूर 12 तार, मयूर 9 तार और न्यू इंडिया, ऐसे बहुत वैरायटी है मांझे में, कॉटन मांझे में। कस्टमर कौन सा ज्यादा खरीद ले रहे? कस्टमर अभी के लिए तो कहीं की स्काई किंग चल रहा वायरल पे, वही ज्यादा खरीद रहे, स्काई किंग और स्काई वॉरियर और मयूर गोल्ड। पतंग में कौन सा खरीद रहे कस्टमर लोग? पतंग में सबसे ज्यादा फिश कट खरीदते और पेपर पतंग खरीदते, आधे पाउंड का, 1 पाउंड का, बस। अभी सीजन में कब तक रहते शॉप? ऐसा संक्रांति खत्म होते है उसी टाइम तक रहता है और उसके बाद भी रहते शॉप? नहीं, संक्रांति के बाद खत्म हो जाता पूरा। डेली कितना बेच रहे आप पतंगा? डेली एक जाते 500-1000 पीस, डेली 500-1000 पीस पता। रिस्पांस कैसे है कस्टमर्स की? रिस्पॉन्स तो अभी नहीं है, मगर रिस्पॉन्स जैसा वीकेंड आता, सैटरडे संडे आता, जब रिस्पॉन्स अच्छा रहता। చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ దూల్పేట్లో షాప్ ఓనర్స్ ఏమంటున్నారు, అలాగే కస్టమర్స్ ఏమంటున్నారు. షాప్ ఓనర్స్ అయితే ఇక్కడ ఫ్యాన్సీ పతంగులు ఉన్నాయి, అలాగే ఫిష్ పతంగులు ఉన్నాయి, 1 పౌండ్ పతంగులు ఉన్నాయి, 5 పౌండ్ పతంగులు ఉన్నాయి. వీటన్నిటిని కొంటారు కస్టమర్లు, వాళ్ళకి నచ్చినది కొనుక్కొని వెళ్తారు. చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి తక్కువ రేట్కే లభిస్తాయి. 5 రూపీస్ నుంచి మొదలు పెడితే ఆ పతంగు 50 రూపాయలు, 100 రూపాయలు. ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం కూడా 500 రూపాయల పతంగు, 1000 రూపాయల పతంగు 2 నెలల ముందు ఆర్డర్ ఇవ్వాలని చెప్తున్నారు షాప్ నిర్వహించే నిర్వాహకులు. అలాగే చైనీస్ మాంజా పూర్తిగా బ్యాన్ చేశారు 2 సంవత్సరాల క్రితమే, అక్కడక్కడ బ్లాక్ లో అమ్ముతున్నారు. వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు దూల్పేటలోని షాపు నిర్వహించే నిర్వాహకులు, పతంగుల షాపుల నిర్వాహకులు. ఇక కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా వస్తున్నారు, కొనుక్కుంటున్నారు. ఇక్కడ వాళ్ళకు నచ్చిన పతంగిని సెలెక్ట్ చేసుకొని తక్కువ ధరకే, ఇక్కడ దూల్పేట కాబట్టి చాలా తక్కువ ధరకే ఇక్కడ వాళ్ళకి లభిస్తున్నాయి, చాలా సంతోషంగా కొనుక్కొని వెళ్తున్నారు. మరి ఇది పతంగులకు సంబంధించి అలాగే చైనీస్ మాంజాకి సంబంధించి మా పూరా లోకల్ ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్, దూల్పేట్, హైదరాబాద్.